హరహర మహాదేవ శంభో శంకర. నేను మీ శ్రీహర్ష. ఆంధ్రాలో ఉన్నారు. సో నిన్న 10వ తారీఖు ఫిబ్రవరిన మహాకుంభమేళాలో మనం స్నానం అయితే కంప్లీట్ చేసుకున్నాము మంచిగా. ఈరోజు 11వ తారీఖు మార్నింగ్కి కాశీ చేరుకున్నాను అనమాట. నేను మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కూడా కలిసి ఆ కాశీ విశ్వనాథ్ ఆలయానికి వెళ్దామని నిర్ణయించుకున్నాము. ఫస్ట్ మేము చేసింది తప్పేంటంటే దగ్గరలో ఉన్న గంగా ఘాట్కి చేరుకొని అక్కడి నుంచి బోటు పట్టుకొని గంగలో స్నానం చేసి ఆ తర్వాత ఆ కాశీ విశ్వనాథ్ ఆలయానికి అండ్ దానికి ముందు కాలభైరవ ఆలయానికి ఈ రెండు ఆలయాలు కూడా కంప్లీట్ చేసుకొని సాయంత్రం లోపల వచ్చేద్దామని అనుకున్నాము. ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని కూడా అడిగామన్నమాట, దర్శనానికి ఎంత టైం పడుతుంది ఏంటి అనేది. సో వాళ్ళందరూ కూడా చెప్పారు 10 నుంచి 15 గంటల వరకు టైం పడుతుందని చెప్పేసి. మేము అది పట్టించుకోకుండా మేము ముందు బోట్ రైడ్ చేసేసుకొని గంగలో స్నానం ఆచరించి చక్కగా ఆ ఘాట్స్ అన్నీ కూడా చూసేసుకొని మేము ఒడ్డుకి చేరుకున్న తర్వాత చాలా దూరం నడిచిన తర్వాత ఇంకా లైన్ స్టార్ట్ అయ్యింది. చూస్తున్నాం వెళ్తూనే ఉంది లైన్. అసలు ఎన్ని కిలోమీటర్లు ఉందంటే లైన్ అసలు అన్ని కిలోమీటర్లు ఉంది. దాదాపుగా ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్ కంటిన్యూ అవుతానే ఉంది. జనాలు రోడ్డు మీద అసలు పిన్నీస్ కూడా పడేస్తే ఖాళీ లేనంత జనాభా అయితే ఉంది కాశీలో. సో దానివల్ల ఆ విజువల్స్ చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ క్లిప్ అదే. సో దానివల్ల అసలు కుదరలేదు. దర్శనం చేసుకోవడానికి ట్రై చేసాం కానీ కుదరలేదు. ఇంకా లాభం లేక ఇంకా వెనక్కి వచ్చేద్దాం అనుకున్న టైంకి రోడ్డు మీద ఉన్న జనాల వల్ల ఆటోలు రిక్షాలు ఏమీ కూడా అవైలబుల్గా లేవు. సో మేము అలాగా నడుచుకుంటూ దాదాపుగా ఒక 10 కిలోమీటర్లు దాకా నడిచి ఆ తర్వాత అప్పుడు ఆటో కూడా కాదు రిక్షా పట్టుకొని అప్పుడు మేము మా రూమ్కి చేరుకున్నాం అనమాట. రూమ్కి చేరుకునేసరికి అరౌండ్ నాకు తెలిసి ఇప్పుడు సాయంత్రం 4 ఆ టైం అవుతుంది. సో ఇంత టైం అయింది. అసలు ఈ మహాకుంభమేళ దీనివల్ల అసలు మనకి ఛాన్సే లేకుండా పోయింది ఆ శివయ్యని దర్శించుకోవడానికి. మళ్ళీ రావాలి. అంతేనండి. సో ఈ వీడియో చూడండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను భావిస్తున్నాను. హర హర మహాదేవ శంభో శంకర.